హాయ్ ఫ్రెండ్స్, మీరు హారర్ స్టోరీస్ ఇష్టపడతారా? దెయ్యాలు, ఆత్మలు, వాటి కథలు వినాలనే కుతూహలం మీకుందా? అయితే ఇది మీకు సరైన వేదిక. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ షాడోస్. ప్రతి షాడో మనతో ఏదో కథ చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కథలను మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక చిన్న పట్టణం. ఆ పట్టణానికి చివర దారులన్నీ ముగిసిపోయిన చోట ఉంది ఒక సువిశాలమైన బంగ్లా. అసలే ఊరికి చివర, పైగా నిర్మానుష్యంగా ఉండడంతో అక్కడకు ఊరి జనం కూడా వెళ్ళడానికి భయపడతారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆ బంగ్లా దుమ్ము కొట్టుకుపోయింది. వర్షాలకు దాని రంగులు వెలవెలబోయాయి. ఎండలకు గోడలు పగుళ్ళు తీశాయి. ఎవరైనా వస్తారు, ఏదో ఒకటి చేసి పూర్వ వైభవం తెస్తారు అని ఆ బంగ్లా ఎదురుచూస్తుంది. ఆ బంగ్లాతో పాటు లోపల మరొకరు కూడా. ఎవరో ఒక ప్రైవేట్ కంపెనీ వారు ఈ మధ్య ఆ బంగ్లాను కొన్నారు. దానిని శుభ్రం చేయటానికి కొంతమంది మనుషుల్ని కూడా పెట్టారు. వచ్చిన ప్రతి మనిషి దాన్ని పూర్తిగా శుభ్రం చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ పారిపోతున్నారు. ఆ కంపెనీలో కొత్తగా చేరిన కార్తీక్కి ఉండడానికి ఆ బంగ్లానే అలాట్ చేసింది మేనేజ్మెంట్. దాంతో ఇన్నాళ్లకు ఆ బంగ్లాకి కొత్త జీవం వచ్చింది. కార్తీక్ తన భార్య మాధవి, చిన్నారి అహనాలతో ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. సిటీలో చాలని ఇంట్లో ఇంతకాలం జీవించిన వాళ్ళు కొత్త కంపెనీ మంచి జీతంతో పాటు ఇంత పెద్ద ఇల్లు ఉండడానికి ఇచ్చినందుకు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. వారి జీవితం మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడానికి ఇది సరైన ప్లేస్ అని వాళ్ళు అనుకున్నారు. తలుపు తీసి అడుగు లోపల పెట్టగానే ఆ ఇంటి చరిత్రను చెబుతున్నట్టుగా ఒక పాత వాసన వారిని తాకింది. హాలు చాలా పెద్దది, అందంగా కూడా ఉంది. కానీ మాధవికి అది ఆకాశంలో కనిపించే శూన్యంలా అనిపించింది. అయినా అదేమీ పట్టించుకోకుండా ఇల్లంతా చూడాలని మాధవి చకచక అడుగులు ముందుకు వేసింది. ఇంటి ప్రతి మూలా చూడాలన్న ఉత్సాహంతో ఉన్న మాధవికి ఆ గోడలలో దాగి ఉన్న నిశ్శబ్దం కూడా కనిపించింది. కానీ ఆ సమయంలో మాధవి దానిని గ్రహించలేకపోయింది. తండ్రితో పాటు ఉన్న అహనాకి ఎవరో పిలిచినట్టు అనిపించి ఆ ఇంటికి ఒక మూలగా ఉన్న గది వైపు వెళ్ళింది. అది ఒక స్టోర్ రూమ్. పాతవి, పనికిరానివి అయిన వస్తువులన్నీ అక్కడే పారేసినట్టున్నారు. అహనా లోపలికి వెళ్ళింది. స్టోర్ రూమ్ చిన్నది, చాలా ఇరుకుగా ఉంది. దుమ్ము ధూళితో కప్పబడి ఉంది. చిన్నారి అహనా అక్కడ ఉన్న ప్రతి వస్తువును పరిశీలనగా చూసింది. ఒక పాత చెక్క పెట్టెపై తన దృష్టి పడింది. అహనా వెళ్ళి ఆ చెక్క పెట్టి మూత తెరిచింది. తెరిచిన వెంటనే ఆ గదిలో గాలి గట్టిగా వీచింది. ఆ గాలికి దుమ్ము లేచి ఇల్లంతా కమ్ముకుంది. ఆ దుమ్ము కాస్త మణిగిపోగానే అహనాకు ఆ పెట్టెలో ఉన్న బొమ్మ కనిపించింది. అది చాలా పాతది, అయినా చాలా అందంగా ఉంది. దాని పచ్చని కళ్ళు చీకట్లో కూడా మెరుస్తున్నాయి. పార్సిలిన్ ముఖం మీద 1-2 చిన్న పగుళ్ళు ఉన్నా బొమ్మ మాత్రం ఏమాత్రం అందం తగ్గలేదు. దాని చిరునవ్వు జీవంతో ఉంది, కానీ అది చిలిపిగా లేదు, మరో విధంగా ఉంది. ఆ బొమ్మను ఆతృతతో చేతిలోకి తీసుకుంది అహనా. ఆ బొమ్మను తాకగానే అహనా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. బొమ్మను తీసుకుని అమ్మ దగ్గరకు పరిగెత్తుతున్న అహనాని వెనుక నుండి ఒక స్వరం పిలిచింది. కానీ అది వినిపించుకునే స్థితిలో ఆమె లేదు. అప్పటి వరకు ఆనందంగా ఇల్లంతా చూస్తున్న మాధవికి గోడపై ఉన్న ఒక పాత చీలిక కనిపించింది. అది తనతో ఏదో చెబుతుందనిపించింది మాధవికి. ఇంతలో అహనా అమ్మ దగ్గరకు వచ్చింది. అమ్మా, ఇదిగో నాకు బొమ్మ దొరికింది అని మాధవికి చూపించింది. మాధవి ఆ బొమ్మను చూసింది. ఆ బొమ్మ ముఖంపై ఉన్న పగులు, ఆ గోడలో ఉన్న చీలిక రెండూ ఒకేలా అనిపించాయి. మాధవి మనసులో ఏదో సందేహం మొదలైంది. ఆ బొమ్మ ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పరే అంది మాధవి.
నో, ఇది నా బొమ్మ. దీనికి నేను పేరు కూడా పెడతాను, సారా. దీని పేరు సారా అంది. అహనా నోటి వెంట ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా వారికి తెలియదు. దాని గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. కానీ అక్కడ జరిగే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. కార్తీక్ సామానంతా ఇంట్లో సర్దుతున్నాడు. మాధవి వంటగదిని శుభ్రం చేస్తుంది. అహనా తన బొమ్మ సారాతో బెడ్రూమ్లో ఆడుకుంటూ బొమ్మను తన పక్కనే పడుకోబెట్టుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ రోజు పౌర్ణమి కావడంతో వెన్నెల కిటికీలోంచి అహనా పైన, పక్కనున్న బొమ్మ పైన పడుతుంది. అహనా పూర్తిగా నిద్రలోకి జారుకుంది. ఇంతలో గదిలో ఏదో శబ్దం అయినట్టు అనిపించి అహనాకు మెలకువ వచ్చింది. అమ్మ వచ్చిందేమో అని కళ్ళు తెరిచి తెరవకుండానే తన బొమ్మ పైన చెయ్యి వేసింది అహనా. కానీ అక్కడ బొమ్మ లేదు. అహనా పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. బొమ్మ కనిపించలేదు. ఏమైంది అని ఆలోచిస్తూ ఆ శబ్దం వచ్చిన వైపు చూసింది. ఆశ్చర్యం. కళ్ళ ముందున్న దృశ్యం అహనాకి చాలా ఆశ్చర్యం కలిగించింది. తన పక్కనుండాల్సిన సారా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. అటు ఇటు నడుస్తుంది. అది బొమ్మలా కాదు, అచ్చం ఒక ప్రాణం ఉన్న చిన్న పాపలా ప్రవర్తిస్తుంది. అహనాకు భయం వేసింది. కళ్ళు మూసుకుని అమ్మా అని గట్టిగా అరిచింది. వంటగదిలో ఉన్న మాధవి కంగారుగా అక్కడికి పరిగెత్తుకుని వచ్చింది. వెనకే కార్తీక్ కూడా వచ్చాడు. మాధవి ఏమైందమ్మా అంది. అహనా కళ్ళు తెరవకుండానే కిటికీ వైపు చూపించింది. కార్తీక్, మాధవి కిటికీ వైపు చూశారు. ఏమీ లేదు. కార్తీక్ కిటికీ దగ్గరకు వెళ్ళి బయట ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. ఎవరూ కనపడలేదు. అక్కడ ఏమీ లేదమ్మా అంది మాధవి. అహనా కళ్ళు తెరిచి చూసింది. నిజంగానే అక్కడ సారా లేదు. సారా తన పక్కనే తను పడుకోబెట్టిన విధంగానే ఉంది. అహనాకు ఏమీ అర్థం కాలేదు. కొత్త ప్లేస్ కదా, కంగారు పడినట్టుంది అన్నాడు కార్తీక్. ఆ రాత్రి అహనా భయపడుతుందని మాధవి అహనాపై చెయ్యి వేసి పడుకుంది. అహనా కూడా సారా మీద చెయ్యి వేసి పడుకుంది. కానీ అహనాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం మాధవి వంటింట్లో పని చేసుకుంటూ ఉండగా యాదాలాపంగా వెనక్కి తిరిగి చూసింది. కుర్చీలో కూర్చుని బొమ్మ మాధవినే చూస్తున్నట్లుగా ఉంది. మాధవి గుండె జల్లుమంది. పక్కనే నిలబడి ఉన్న అహనాతో ఈ బొమ్మను బయట పడేయమ్మా అంది. అహనా సమాధానం చెప్పలేదు. అహనా మొహం కాస్త డల్లగా ఉండడం గమనించింది మాధవి. ఏమ్మా అలా ఉన్నావు, రాత్రి సరిగా నిద్ర పట్టలేదా అంది. అహనా అవును అన్నట్లుగా తల ఊపుతూ తన కళ్ళను చాలా ఆశ్చర్యంగా పెద్దగా చేసి చూస్తూ అమ్మా రాత్రి సారా నడిచింది అంది. మాధవి కాస్త ఆశ్చర్యంగా బొమ్మ వైపు చూసింది. అది అలాగే కూర్చుని చూస్తూ ఉంది. నవ్వుతూ బొమ్మ నడవడం ఏంటమ్మా, నీకేదో కల వచ్చింది అంది మాధవి. నెమ్మదిగా బొమ్మ సారాన్ని తీసుకుని హాల్లోకి నడిచింది అహనా. కానీ ఈసారి మాధవి అహనా మాటలను పూర్తిగా కొట్టిపారేయలేకపోయింది. తన మనసులో కూడా ఏదో సందేహం మొదలైంది. కార్తీక్తో చెప్పి సాయంత్రం అహనాకు తెలియకుండా ఈ బొమ్మను దూరంగా పరేయమందాం అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో హాల్లో ఏదో పగిలిన శబ్దం వచ్చింది. మాధవి ఒక్క ఉరుకుతో హాల్లోకి పరిగెట్టింది. అహనా సోఫాలో కూర్చుని సారాతో ఆడుకుంటూ అటు చూస్తుంది. సారా మాత్రం తీక్షణంగా ఒకవైపు చూస్తుంది. మాధవి అటే చూసింది. అక్కడ గోడకు తగిలించిన ఫోటో ఫ్రేమ్ కింద పడి పగిలిపోయింది. మేడపై నుండి కార్తీక్ కిందకు వచ్చాడు. అబ్బా, రేపు ఆఫీసులో జాయిన్ అయిపోవాలని ఇది సరిగ్గా ఫిట్ చేసినట్లేను అన్నాడు. కానీ అది బాగానే ఉంది, మేకు కూడా స్ట్రాంగ్గానే ఉంది అని పరిశీలిస్తూ అంది మాధవి. అవునా, అయితే ఈ ఇంట్లో గ్రావిటీ కాస్త ఎక్కువగా ఉంటుందేమో అని జోక్గా అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. కానీ మాధవి మాత్రం ఆ ఫోటో పగిలిన ఆ ప్లేస్నే చూస్తున్న సారాని చూస్తూ ఉండిపోయింది. మాధవి అహనాతో అమ్మా నీకు ఈ బొమ్మ ఎక్కడ దొరికింది అంది. బొమ్మ కాదు సారా అంది అహనా చిరుకోపంతో. అదే సారా నీకు ఎక్కడ దొరికింది అంది. ఆ మూలగా ఉన్న స్టోర్ రూమ్ వైపు చూపించింది అహనా. ఆశ్చర్యం. ఇల్లంతా చూసిన మాధవి ఆ స్టోర్ రూమ్ మాత్రం ఇప్పటి వరకు అసలు గమనించనే లేదు.
వాళ్ళు రాకముందు ఇల్లంతా శుభ్రం చేసి ఉంది, కానీ ఆ స్టోర్ రూమ్ గది మాత్రం బాగా బూజు పెట్టి ఉంది, దుమ్ముతో నిండి ఉంది. లోపలికి వెళ్తే ఆ బొమ్మ రహస్యం ఏమైనా తెలుస్తుందేమో అని తలుపు తెరిచింది మాధవి. లోపల ఏమైంది? మాధవి ఏమి చూసింది? తన కూతుర్ని ఆ బొమ్మ బారి నుంచి కాపాడుకుందా? అసలు ఆ బొమ్మ రహస్యం ఏమిటి? ఇవన్నీ తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇలాంటి హారర్ కథలు ఇష్టపడే మీ స్నేహితులకు షేర్ చేయండి. తరువాతి ఎపిసోడ్తో రేపే మీ ముందుకు వస్తాను.